రైతు భరోసాపై కౌలు రైతు భూ యజమాని మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందని తెలంగాణ వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రాష్ట్రంలో పంట పండించే రైతులకే రైతు భరోసా ఇవ్వాలన్నదే తమ ప్రభుత్వ ఆలోచనని చెప్పారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. పంట ఎవరైతే పండిస్తారో వారికి ఆర్థిక చేయూత ఇవ్వాలని అందరూ చెప్తున్నారన్నారు. ఏపీలో మాదిరిగా కౌలు రైతు ఒప్పందాలు తెలంగాణలో లేవని, ఇక్కడి భూ చట్టాలు వేరు, ఏపీలో ఉన్న చట్టాలు వేరని అన్నారు. ఇటీవల వరదలతో వ్యవసాయ భూముల్లో గండ్లు పడిన, ఇసుక మేటలు వేసిన నష్టపరిహారాన్ని భూ యజమానులు తీసుకోవాలని, పంట నష్టం మాత్రమే జరిగితే కౌలు రైతుకు ఇవ్వాలని చెప్పామని తుమ్మల తెలిపారు. రైతు బంధుపై సీలింగ్ విధించడంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదన్నారు. 2 లక్షల రూపాయలలోపు పంట రుణాలు ఉన్న 22 లక్షల మంది రైతులకు 18,000 కోట్లు మాఫీ చేశామన్నారు. రైతు బంధు అంటే పంటేసే రైతుకి కొద్దిగా చేయూత. నేను ఏదన్నా మిర్చి వ్యవసాయం చేసినా, వరి వ్యవసాయం చేసినా నాకు 40,000 50,000 ఎకరానికి పెట్టుబడి అవుతుంది. 50,000 ఇవ్వలేం, కానీ ఉడతాభక్తిగా ప్రభుత్వం 10,000 రూపాయలు సాయం చేస్తే ఆయనకి చేతిలో ఉన్నా లేకపోయినా మొదలు పెట్టుకొని ముందుకెళ్తాడనే ఉద్దేశంతో చేస్తున్నాం. ఇది వ్యవసాయానికి చేసినటువంటి రైతుకి చేతిలో పెట్టేటటువంటి చేయూత మాత్రమే. అది మీరు ఎట్లా చెప్తే అట్లా చేద్దామని చెప్పి దాన్ని అందుకని కొంచెం పక్కకు పెట్టి అందరు అభిప్రాయాలు తీసుకుంటున్నాం. 99% కాకుండా 200% చెప్పేది ఏంటంటే పంట వేసినటువంటి రైతుకి ఇవ్వటమే న్యాయం అని చెప్తున్నారు. దాన్నే ఇంప్లిమెంట్ చేయాలనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన. అది కౌలు రైతు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విషయం కాడనే ఆలస్యం అవుతుంది.